హాయ్ నాన్న, వెల్కమ్ టు అమ్మమ్మ ఛానల్. ఉలువ చారు ఎలా చేయాలో చూపిస్తా. ఇప్పుడు మనం ఉలువలు ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలి. ఉలువలను ఉడకబెట్టుకోవాలి. 5-6 విజిల్లు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఉలువలు ఉడికింది పోసుకోవాలి. స్పూన్ ఆవాలు, స్పూన్ జీలకర్ర, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, సగం స్పూన్ మెంతి పొడి, స్పూన్ కారం, కూడా సగం స్పూన్ చింతపండు రసం మసిలిన తర్వాత, చింతపండు రసం మసిలిన తర్వాత వాటర్ పోసుకోవాలి. ఉలువ చారు రెడీ.